పరిస్థితులు ఏమున్నాయా అన్న ఏడు చేసిన గుమ్మడి గానే ఉంది. వాళ్ళ తీర్పు అది అంతే, ప్రజల తీర్పు అయితే అందరం మనం దాన్ని ఏకీపించవలసిందే. అంటే ఏం చేయలేదంటారా 10 సంవత్సరాలు? అది చేసిరు కదా, ఇది చేయలే కానీ మొత్తం చేయలేదని మనం ఎట్లా అనుకుంటాం. కానీ నుండి వాటర్ వచ్చింది, నిన్నయాల కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక నిన్నయాల మూతి తిప్పినా వాళ్ళకెళ్ళి వస్తున్నాయి, నిన్నయాలు వస్తున్నాయి. చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వమంటారా? చదువుకున్న వాళ్ళకి ఆలోచన చేసి నిలబెట్టి నలుగురు అనుకుని నిర్ణయించుకొని అనుకుంటారు. ఆయన కాదు ఈయన కాదు ఆయన కాదు పార్టీల వ్యక్తిగతంగా మాట్లాడున్న విషయాలు అది లేకుండానే సిస్టమేటిక్ పెట్టి ఈ పద్ధతిలో పోవాలి, ఈ పద్ధతులు ఉండాలి, అభివృద్ధి చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు మంచి ఒక వ్యక్తి మంచిగా మాట్లాడే తరపు ఆయన నిలబెట్టుకుందాం. ఇక దానికైనా దీనికైనా ఏదైనా ఒకటి వస్తుంది, ఏది నడతలేదు. పంచాయతీ బోర్డు కావాలంటే ఓ వ్యక్తి నిలబడితే చదువుకునే వ్యక్తి ఎవరు ఒకరిని మాట్లాడి నిలబెట్టుకుంటే అక్కడ గ్రామ పంచాయతీ కట్టుకునే డెవలప్ చేసుకోవాలి. మనం తినకుండా తాగకుండా కూడా రూపాయి తినకుండా అని తను చెప్పిండు, అది కూడా మంచిదే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జై స్క్వేర్ ఎస్టీవీ. ఈరోజు దినపత్రికల్లో వార్తా విశేషాలపై ముటకుంటూరు మండలం పెద్దబాయికి రావడం జరిగింది. ఈరోజు ఈ ఊర్లో ఉన్న సమస్యలు ఏమిటి, ఈరోజు వార్తాపత్రికలు ఏమున్నాయో తెలుసుకుందాం, మాట్లాడదాం. ఏం పేరు? మీ పేరు? నా పేరు మల్లారెడ్డి. ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి? పరిస్థితులు ఏమున్నాయా అన్న ఏడు చేసిన గుమ్మడి గానే ఉంది. అప్పుడు గత ప్రభుత్వంలో ఒక సీసీ రోడ్ పోసిర్రు, అవి వేసిన పని గత ఒకటి తప్ప ఏం లేదు. మీరు గ్రామ పంచాయతీనా? మొన్న కొత్తగా గ్రామ పంచాయతీ లాస్ట్ మనం మేడం దిగిపోతేప్పుడు గ్రామ పంచాయతీ చేసిపోయింది. గొంగుడి సునీత గారు ఎట్లా ఉన్నాయి మా పరిపాలన? ఇక ఆమెదంటే ఆమెది ఉంది, ఆమెది బాగాలేకనే విరక్తి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకురు ప్రజలు. దాన్ని కూడా అందరం మనం ప్రజలని మనం అందరం స్వీకరించవలసిందే. అంతే, వాళ్ళ తీర్పు అది అంతే, ప్రజల తీర్పు అయితే అందరం మనం దాన్ని ఏకీపించవలసిందే. అంటే ఏం చేయలేదంటారా 10 సంవత్సరాల నుంచి? 10 చేసిరు కదా, ఎందుకు చేయలే కానీ మొత్తం చేయలేదని మనం ఎట్లా అనుకుంటాం. కానీ ఎవరికైనా 10 ఏళ్ళు, ఒక వ్యక్తి 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఎవరికైనా విరక్తి వస్తుంది. అవును, మనం కూడా డైలీ ఇప్పుడు వానలు ఒకటే కూర వండుకోలేం కదా, రోజు రెండు ప్రజల మార్పు కావాలనుకోరు, మార్పు చేసిరు. వేరే గ్రామ పంచాయతీ ఏది ఉన్నాయి మీకు? మాకు ఇంతకుముందు మాటర్ ఉండే, మాటర్ కింద పెద్ద బాబి శాకంపల్లి 2 ఆమ్లెట్ ఉండే. ఇక మేము గత 5 ఏళ్ల కింద కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినప్పుడు అప్పుడు అడిగినాం, శాకంపల్లిలో పెద్దవాళ్ళు మేము పోయి అడిగినాం, గ్రామ పంచాయతీ ఇచ్చింది. మరి ఈసారి ఎలక్షన్ మీకు సపరేట్ గ్రామ పంచాయతీ అయింది అనుకుంటారా? మరి ఎట్లా సపరేట్ అయితే అని అనుకుంటున్నాం. మరి వాటర్ ఫిల్టర్ ఎవరు ఇప్పించారు మీకు? అప్పుడు బిర్లాయిలు ఇప్పించిండు ప్రభుత్వం రాకముందుకు. అంత ముందుకు భిక్షమే గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కూడా పెట్టిండు. అది బాగానే 6-7 ఏళ్ళు నడిచింది. తర్వాత ఖరాబ్ అయినాక మేము ఇక దాని పూలు పట్టించుకుంటూ లేకుండా పోయారు. తర్వాత మాటర్ పోయి తెచ్చుకున్నాం నీళ్ళు. ఇట్లా ఓసారి పోయి అడిగినాం, అన్ని గ్రామాలలో ఇస్తుంది కదా, మాకు కూడా ఫిల్టర్ మాకు ఇబ్బంది అవుతుంది మాటర్ పోవాలంటే అంటే ఫిల్టర్ ఇచ్చిండు. దాంతో పాటు ఆ ఏటీఎం కార్డులు అవి అని మన సంజయ్ రెడ్డి, ఎల్లంలో సంజయ్ రెడ్డి ఇచ్చిండు. మంచిగా నడుస్తుంది ప్రస్తుతానికి అయితే. ఎల్లంలో సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి పెట్టించారు. ఫస్ట్ బీలైలే ఫిల్టర్ పెట్టించిండు, తర్వాత ఏటీఎం మన కార్డుల మిషన్ మాత్రం ఎల్లంలో సంజయ్ రెడ్డి పెట్టించిండు. అది సమస్యలు అంటే ఊర్లో చెప్పుకోనికి చాలా ఉన్నాయి. కానీ ఇక మాకు కొన్ని వార్డులు ఉన్నాయి, ఆ వార్డులలో సీసీ రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొంతవరకే. ఈడ అంత ముందుకు మాటగా ఉమ్మడి మాట ఉన్నప్పుడు వార్డున్నర ఉండే, అంటే ఒక వార్డున్నర. ఇప్పుడు అక్కడ ఈ నూతనంగా అయినాక ఇది 2 వార్డులున్నర ఇక్కడ అయినాయి. సీసీ రోడ్లు లేవు, మొత్తమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్నే మిగిలిపోయింది. అది ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మామూలుగా ఓపెన్ డ్రైనేజ్ ఉంది. ఇప్పుడు గిసోని ఇల్లు లేవు, ఇంతవరకు ఇల్లు కావాలి. ఇది కూడా శిథిల వ్యవస్థ కింద అయిపోయింది, ఫిల్టర్ భవనం లేదు. ఈ భవనం కూడా పాత పాలసంట అది కూడా అంత ఊరిపోతాను రెడీగానే ఉంది. అది ఈ మెయిన్ మాకు ఏంటంటే దరిద్రం ఏంటంటే ఒడ్డు మాటర్ రోడ్. ఇది 2009 నుంచి మొదలు పెట్టి డామర్ రోడ్ 2010లో కంప్లీట్ చేసిరు. అప్పుడు భిక్షమేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిరు. ఇంతవరకు దీనికి మళ్ళీ 30 మంది పోషం లేదు. అప్పుడు చేసిన రోడే ఇప్పుడు దాదాపు 14 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు రోడ్డు అప్పుడు సునీత గారు ఉన్నప్పుడు అడిగినాం, పెట్టాం. కానీ మాకు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు లేరు. ఆల్రెడీ మేము టెండర్ వేసి అని చేసాం, కానీ వచ్చి పట్టేవాళ్ళు లేరు, టెండర్ పెట్టేవాళ్ళు లేరు. ఇది అని అట్లా ఆమె కూడా గింటేసుకుపోయింది. ముహూర్తం చేసింది, అది ఇప్పుడు పట్టించుకోలేదు. నా పేరు కుమరవేలి వెంకటరెడ్డి. ఇప్పుడు గన్నవాళ్ళ నుంచి వాటర్ తెప్పించిన అని చెప్తున్నారు కదా, గన్నవాళ్ళ నుండి వాటర్ వచ్చింది. నిన్నయాల కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక నిన్నయాల మూతి తిప్పినా వాళ్ళకెళ్ళి వస్తున్నాయి, నిన్నయాలు వస్తున్నాయి, అది వరకు వచ్చినాయి.
అదేంటే అన్ని తయారయ్యే వరకు ఈ ప్రభుత్వం వచ్చింది ఉడవీకర్లు నీళ్ళు వస్తున్నాయి. 10 ఏళ్ల కిందనే బసపురం కాక ముందుకి చేసేది చదువుకొచ్చేట వరకు సౌకర్యంగా అక్కడ నింపుకొని వచ్చే వరకు టైం పట్టిందేమో. బసపూర్ ఇప్పుడు కదమల చెర్రకి వాటర్ వచ్చే బంద్ చేపించి అది ఉంది కదా పోచమది కొట్లాలు అంటే అంత ముందుకు తపాస్పల్లి ప్రాజెక్ట్ ఉండే మనకు. తపాస్పల్లి మాకు తొందర వస్తేనే మాకు అంత సేఫ్ కానీ అది రాక అప్పుడు అటుపోయినాయి. గడ్డ మీద ఉంటది. అవును మండలం మొత్తం గడ్డ మీద ఉంటది. అవును మన చుట్టూ కాలువలు ఉన్నాయి, మన కాలువలు లేవు. మరి కాలువలు తవ్వుతా అంటే మీరు భూములు ఇస్తారా? ఎందుకేం భూములు ఎందుకేం అత్యగ్రం పోతుంది. ఉన్న 4 ఎకరాలకి అత్యగ్రం పోతే 3 ఎకరాలు ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇప్పుడు ఆలేరు వాగులకు కలిపి మంచినే గానీ ఇక్కడ ఈ గడ్డెక్కి అని చెప్పి ఇక్కడ ఆలేరు కావాలి ఎడువాలి నీళ్ళు ఎడవాలి చెప్పి ఆ కెనాల్స్ కాలువల ద్వారా వస్తేనే నీకు వాటర్ తొందర చాలా దూరం పోతాయి. వస్తాయి వాగులో పంట ఎటు 1/2 కిలోమీటర్ వరకే వాగున్న వాళ్ళకి పనిచేస్తాయి, వారి దగ్గర భూమి వాళ్ళకి పనిచేస్తాయి. ఆలేరులా మనం మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం 5 సంవత్సరాల లోపు మొత్తం ముటకొండ్రు మండలాన్ని మొత్తం కాలువలు చేసి మొత్తం వాటర్ నీరు అందిస్తా అనే మాట మీద వచ్చింది. నేను దానికి అందరూ స్వాగతిద్దాని కావాలంటే రైతులు కూడా భూములు కూడా ఇస్తారు. ఎందుకే కాలువ చేసుకోవచ్చు అందరం పోతాం కదా. ఓకే ఓకే ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్? సర్పంచ్ ఎలక్షన్ వ్యక్తిగతంగా ఉంటుంది సర్పంచ్ అంటే వ్యక్తి కూడా గెలిపించుకుంటారు. ఇప్పుడు యువతకు నాకు మెయిన్ కావాల్సింది ఒడ్డు మాట రోడ్డు మంచిగా కావాలి. మెయిన్ పెద్ద సమస్య అంటే ఇది. ఎడుకోవాలన్నా ప్రయాణం చేయాలంటే ఇటు ఒడ్డు పోవాలన్నా 3 మండలం ఉంది మాకు. మండలం 7 కిలోమీటర్లు. మండలం పోవాలంటే మాట గుంత అర్ధగంట పడుతుంది. చూసుకునే మాటర్ పోవాలంటే అంత మన ఎటు వేయక మా ఇటు పోయినాం. గ్రామ పంచాయతీ పోపించింది, ఏది సెక్రటరీ గారు పోయించాడు. చెప్పన్నా మీరు చెప్పండి. ఇప్పుడు యువత చాలా మంది మేము తిరుగుతున్న ఊర్లు ఏ ఊరు పోయినా యువతని నిలబెడతాము, చదువుకున్న నిలబెడతాము అని అంటారు. ఈసారి మీరు కొత్త గ్రామ పంచాయతీ అంటారు కదా, ఫస్ట్ ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటారు? చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇద్దామంటారా? చదువుకున్న వాళ్ళకే ఆలోచన చేసి నిలబెట్టి 4 అనుకుని నిర్ణయించుకొని వ్యవహారం చేస్తుంటే పద్ధతిగా ఉంటుంది. పని చేస్తుండే చూసి నిలబెడితేనే బాగుంటుందని ఆలోచన. 4 కూర్చొని నిర్ణయించి చిన్న గ్రామ పంచాయతీలు ఫ్యూచర్ లో మంచి పొజిషన్ లో చేసుకోవాలన్న ఆలోచనతో నిర్ణయించుకొని నిలబెట్టి మాట్లాడదామన్న ఆలోచనలు ఉన్నాం చాలా వరకు. కొంతమంది యువకులు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఆ టైంకి వచ్చినప్పుడు దాని గురించి వ్యవహారం తెలుస్తుంది. ఇప్పుడు అనుకుంటలేరా మరి గ్రామ పంచాయతీ అనుకుంటారు? ఆయన కాదు ఈయన కాదు ఆయన కాదు పార్టీల వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్న విషయాలు కొంతమంది పిల్లలు ఉన్నారు. చాకం పెళ్లి కదా, అందరం కలిసి పెద్దలందరం కలిసి మాట్లాడినాకనే లెక్క. ఇప్పటిదాకా మీరు ఉన్న గ్రామ పంచాయతీలలో మద్యం డబ్బు చాలా విపరీతంగా వారింది మొన్నటి వరకు, ఎలక్షన్ల వరకు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అది లేకుండానే సిస్టమేటిక్ పెట్టి ఈ పద్ధతిలో పోవాలి, ఈ పద్ధతులు ఉండాలి, అభివృద్ధి చేసుకోవాలి అన్న ఆలోచనలో అని యువకులకు కొంత చర్చిస్తున్నాం. అట్లా కూడా లే మా పార్టీ నుండి మా వాడు ఉండు, మీ పార్టీ నుండి ఇంకోటి ఉన్నా కూడా మేము పొట్టిగా నిలబడదాం అన్న ఆలోచనలు ఉన్నా కూడా పిల్లల సర్ది పెట్టుకుంటూ అట్లా కాదురా పార్టీ నిలబడ్డా పారనీయొద్దని ఆలోచన. అది మరి ఓటర్లు ఒప్పుకుంటారా? ఓటర్లు యువకులు ముందు నడిస్తే ఓటర్లు ఇంటికో యువకుడు ఉండు అయ్యమ్మ చెప్పుకున్నంత పొజిషన్ యువకునికి లేదా, అమ్మ నాన్న పరిస్థితికి ఇది గిట్లుంటది గిట్లా పోతా అని చెప్పుకోవాలి. వాళ్ళు ఎన్నోడు ఉంటే కూడా సమాజంలో ముందు రోజు రోజుకు అభివృద్ధి పొందాలి గాని ఇంకా బానిసగా తాగుడు తినుడు అలవాటు పడితే అభివృద్ధి అవుతుంది కాదు కదా. ఆ పొజిషన్ లో ఇంటికో అబ్బాయి ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్పుకోవాలి, నాన్న అది పద్ధతి కాదు, మనం ఈ ప్రకారంగా పోదాం, మనకు అభివృద్ధి అవుతుంది, మన ఇంటి ముందు సీసీ రోడ్ వస్తుంది, మంచి ఇల్లు వస్తాయి, కరెంట్ వస్తుంది, అన్ని విధాలలో మంచిగా ఉంటుంది అన్న ఆలోచనలో గ్రామ పంచాయతీలలో చెప్పుకుంటూ పోతుంటే రేపు పొద్దుగాల ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఆ పద్ధతిలో పోతుంటాయి. ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాము, రైతు బంధు ఎందుకు నిలిపివేసిరండి? రైతు బంధు సీజన్ అయిపోయింది, నెక్స్ట్ మొన్నటిసారి ఆశింగ్ సీజన్ స్టార్ట్ అయింది. నువ్వు అయ్యపోతే ఇంక అయితే నమ్మకం లేదు. రుణమాఫీ ఆనే ఉంది, ఆనే ఉంది. రైతులకు ఎందుకు ఇంత అన్యాయం? ఇంతవరకు సీసీఐ ఓపెన్ చేయలే. పత్తి అమ్ముకుందా అంటే అడ్డి పాశరానికి వస్తున్నాం. 60,000 చిల్లరకు కొంటున్నామని ఎవరు కొంటురండి? ఏ అంత బూటక మాటలే అన్ని. అన్యాయంగా కూలలు 12 రూపాయల కిలో, 35 రూపాయలు, 40 రూపాయలు, 100 ఆటో కిరాయి పెట్టి వస్తుంది. ఏం మిగులుతుంది రైతుకు? నువ్వు 6,000 అమ్ముతావు, ఏం మిగులుతుంది చెప్పు?
మరి ఇప్పుడు 500 ఇస్తా అంటుండగా బోనస్ ఇస్తా అంటుండగా ఎన్నడిస్తా అన్నిటికీ బోనస్. నువ్వు ఎఫ్సీఐ ఓపెన్ చేయవచ్చు, ఇంకా నువ్వు బోనస్ ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఎవరికి ఇస్తావు బోనస్? అది బొడ్లో ఎప్పుడో అమ్ముకోబట్టే ఇవాళ పెట్టు, నువ్వు ఓపెన్ చేయి. దసరాలకు తెల్లారి ఓపెన్ చేసి సిఐ కానీ ఎఫ్సీఐ సెంటర్ కానీ ఓపెన్ చేయి. అదే ఆంధ్రాలో చేసిర్రు, మనకెందుకు చేస్తారు? మన ప్రభుత్వం ఎందుకు చేస్తారు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? రైతులు ఎందుకు మోసం చేస్తుంది ఇట్లా? మోసం చేసినట్టు అంటే ఈయన మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం పట్టించుకోకుంటే మోసం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ కదా చేసాడేమో. అరే చేసి ఇంకెప్పుడు చేసా? నా 2వ పంటకు వస్తుండే 2 సీజన్లకు వచ్చే అవునన్నా. ఇప్పుడు తక్కువ 10 ఎకరాలకి, ఆ 10 ఎకరాలకి ఇయ్యన్నా. 10 ఎకరాలకి ఇస్తే ఇప్పుడు డబ్బులు 10 ఎకరాలకి ఇచ్చే 10 ఎకరాలకి దానికి సర్వే ఉందన్నా. ఇప్పుడు అదే మన ఏ బోలూరు ఏ బోలూరు మనకు అభ్యర్థి పని చేయరా? దానికే కదా ఒక రోజులో పోతుంది. అంతే. మళ్ళా పేరు కృష్ణయ్య. ఇప్పుడు లేడీస్ కు ఫ్రీ అని పెట్టిరు. మన పల్లెటూర్లల్లా కనీసం మేము పోతలేం. ఏది ఏడు వదలం. పల్లెటూర్లలో ఏముంది, వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం చేసుకుంటారు, సరిపోతుంది. మాకు అసలు వీరికం లేనే లేదు. ఎప్పుడు అన్నా ఓ బిడ్డలు తానుకో, లేకుంటే ప్రమాణం పడితే పండుగ పబ్బానికి అయితేనే పోవడం, కానీ వేరే ఉత్తరం మాత్రం పోతలేము. ఎప్పుడన్నా అవసరం ఉండి మొబైల్ పోతే ఆ సీటు దొరికితే పాపం సీట్ దొరకరా లొల్లేనా ఆయన ఊన కొడుతుండే ఆడికి. వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు అంటే అది ఎందుకు అంటే చెర్లను ఆక్రమణ చేసి ఇల్లు కడితే వానలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇళ్లకి వచ్చి ఇల్లు కొట్టుకపోతున్నాయి మామూలుగా. దాని విషయంలో అది సరే సేపే. దాని విషయంలో కూలగొట్టిన వాళ్ళకు వేరే దగ్గర పునరావాసం కల్పిస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పిస్తున్నాడు, వేరే ప్లాట్లు ఇప్పిస్తున్నాడు. అసలు దాని విషయం అది మంచిదే చేసేది. సరే ఊర్లో సమస్యలు ఏమున్నాయి చెప్పు. ఊర్లో సమస్యలు అయ్యా, మహిళకు ఒక కంటికి 2500, పింఛని 4000, రైతు బంధు ఎకరానికి 7000 ఇస్తాను. పొంకనాలు వచ్చినావు, గెలిచినావు. ఇప్పుడు సార్లు ఒకసారి వేసిండు రైతు బంధు గెలిచినాక ఒక్క భారీ వేసిండు. ఊర్లో ఇప్పటి వరకు నా గ్రామ పంచాయతీ డెవలప్ చేసిందో చేయలేదో. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ అయింది కదా, ఎట్లా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఎవరిని నిలబెడదాం అనుకుంటున్నారు సర్పంచ్ ని? చదువుకున్నాడు మంచి ఒక వ్యక్తి మంచిగా మాట్లాడే తరపు ఆయన నిలబెట్టుకుందాం. పర్వాలేదే. ఈ పొజిషన్ లా తెలియజెప్తుంటే ప్రతి ఒక్కరు మాట్లాడిన విషయాలు చెప్తుంటే కూడా కొన్ని ప్రభుత్వాలకు దృష్టికి పోతాయి. ఏ ఏరియాకి ఎట్లుంది, ఏ ఏరియాకి ఎట్లుంది, ఏం చేస్తే ఇది అవుతుంది అన్న ఆలోచన వాళ్ళకు కూడా రావాలి. ఎంపీలకైనా ఎమ్మెల్యేలకైనా ప్రభుత్వానికి పోతుంటే పరిస్థితి ఈ రకంగా ఉంది. రేపు పొద్దుగాల ఫ్యూచర్ లో కూడా ఈ పద్ధతిలో పోతే మనం రేపు పొద్దుగాల రాలేకపోతుండొచ్చు. మంచి పని లేదన్నట్టుగా ఆలోచన చేసుకొని కొంచెం సర్దిద్దుకున్న అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళకి. ఇంత చిన్న పల్లెటూరు గురించి ఏమైంది ఏం కథ ఎవరికి ఏం తెలియదు కదా, మీరు తెలియకపోతే. మీ ఆలోచన బాగుంది. ప్రభుత్వం దాకా పోతే బాగుంటది. ఇక్కడ మాట్లాడిన విషయాలని ప్రభుత్వం దాకా చేరితే సంతోషం. నేనా 65-68 వచ్చిన. రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది, అన్ని ఉన్నాయి. మొత్తం నీకు పింఛన్ అయితే రాలే. మీ ఎంతమంది కొడుకులు నీకు? నాకు 2 కొడుకులు. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉందా? ఎవరికి లేదు. ఎంత ఉంది భూమి నీకు? ఉన్నది 4 ఎకరాలు. 4 ఎకరాలు వాళ్ళకు ఉన్నది. నాకు లేదు ఇక. నీకు మరి అంతకు ముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు పింఛన్ అప్లై 57 చేసినా గానీ వస్తలేదు. 57 ఏళ్ళకే ఇచ్చింది కానీ ఇక అప్పుడు నాది ఆధార్ కార్డులో 55 ఉన్నాను ఆయన. ఇక అందులో వస్తలేదు. ఎన్నిసార్లు పెట్టినా అసలు వస్తలేదు. ఇక మొన్న నడవ కూడా మళ్ళీ పెడితే కొంతమందికి ఇచ్చారు, నాది అడుక్కేసారు. మా గ్రామ పంచాయతీలో కూడా అది రానియకుంటాయి. పంచాయతీ బోర్డు కావాలంటే ఓ వ్యక్తి నిలబడితే చదువుకునే వ్యక్తి ఎవరిలో ఒకరిని మాట్లాడి నిలబెట్టుకుంటే అక్కడ గ్రామ పంచాయతీ కట్టుకునే డెవలప్ చేసుకోవాలి. మనం తినకుండా తాగకుండా కూడా రూపాయి తినకుండా అని తను చెప్పిండు. అది కూడా మంచిదే.